Warm greetings to you all and welcome to Plato DG Online Education. TET exam ముగిసింది సక్సెస్ఫుల్గా. ఇంగ్లీష్ పార్ట్లో ఉన్న ఎక్స్ప్లెనేషన్ ఒకసారి చూసేద్దాం. Who painted this? This can be understood as. మనకి ప్రశ్నలోనే క్లియర్గా ఉంది కదండి, ఇది ఎవరు పెయింట్ చేశారు? ఇట్స్ ఎ డైరెక్ట్ క్వశ్చన్, సో యాక్టివ్ వాయిస్లో ఉంది. Who was it painted? Who was it painted by? Whom was it painted? By whom it was painted? సో ఇందులో ఏది కరెక్ట్ అనేది 4 ఆప్షన్స్ ఇచ్చాడు. ఫర్ ఎగ్జాంపుల్, హూ పెయింటెడ్ దిస్, ఈ ప్రశ్నలోనే మీకు ఆన్సర్ దాగి ఉంది కదా. అంటే ఈ పెయింట్ని ఎవరు పెయింట్ చేశారు, లేదా దీన్ని ఎవరు పెయింట్ చేశారు? దీన్ని ఎవరు పెయింట్ చేశారు అంటే ఇప్పుడు దాన్ని మనము ప్యాసివ్ వాయిస్లో పెట్టారనుకోండి, ఎవరి చేత ఇది పెయింట్ కాబడింది. ఇప్పుడు ఎవరు పెయింట్ చేశారు, ఎవరి చేత ఇది పెయింట్ కాబడింది, రెండింటి మీనింగ్ ఒకటే కదా. సో ఎవరు పెయింట్ చేశారు అనేది యాక్టివ్ వాయిస్ అయితే, ఎవరి చేత పెయింట్ కాబడింది అనేది ప్యాసివ్ వాయిస్లో ఉంటుంది. కాబట్టి బై హూమ్ ఇట్ వాస్ పెయింటెడ్. కాబట్టి 61కి టీచర్స్ లెట్స్ టేక్ హియర్ ఆప్షన్ 4, బై హూమ్ ఇట్ వాస్ పెయింటెడ్. 61కి ఆప్షన్ ఈజ్ 4. Shall I ever see her again? He wondered. This sentence can be reported as. So reporting speech anna indirect speech anna ఒకటే కదండి. కాబట్టి shall I ever see her again? మనకి వీడియో క్లాసెస్లో నేను క్లియర్గా చెప్పాను, ఒక డైరెక్ట్ స్పీచ్ నుంచి ఇండైరెక్ట్ స్పీచ్లోకి మార్చేటప్పుడు వాట్ ఆర్ ద వేరియస్ రూల్స్ దట్ వీ ఫాలో. సో ఇక్కడ చూడండి, వండర్డ్ ఈ పాయింట్ ఇక్కడ మనకి పాస్ట్ టెన్స్లో ఉంది కదా, కాబట్టి మనము పాస్ట్ టెన్స్లోనే సెంటెన్స్ని తీసుకోవాల్సి ఉంటుంది. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 62 చూద్దామండి, ఎక్స్ప్లెనేషన్ ఇక్కడ ఇస్తున్నాను. హీ వండర్డ్ దట్. ఇప్పుడు ఈ యాక్చువల్గా ఏం కావాలి ఇక్కడ, హీ వండర్డ్ దట్ అంటే ఇప్పుడు మనము డైరెక్ట్ స్పీచ్ నుంచి ఇండైరెక్ట్ స్పీచ్లో మార్చేటప్పుడు అక్కడ ఇచ్చినటువంటి సెంటెన్స్ అంటే సబ్జెక్ట్ని మనం తీసుకుని, ఫర్ ఎగ్జాంపుల్ హీ వండర్డ్, తర్వాత మామూలుగా మనము దట్ అని పెట్టేసి అక్కడ కామా తీసేసి ఇన్వర్టెడ్ కామాస్ అన్ని తీసేసి అంటే డైలాగ్ నుంచి మనము మామూలు సెంటెన్స్లోకి మారుస్తాము. యు నో ఆల్ దోస్ రూల్స్. అయితే ఇక్కడ మనకి ఇఫ్ అని ఉంది కాబట్టి సో మనము దట్ ప్లేస్లో మనం ఇఫ్ని తీసుకోవచ్చు. హీ వండర్డ్ ఇఫ్. కాబట్టి ఇక్కడ మనకు హీ వండెడ్ ఇఫ్ అన్నిట్లో ఉంది, నాట్ ఎ ప్రాబ్లం. అయితే ఇప్పుడు షెల్ అనే దానికి మనకు పాస్ట్ టెన్స్ కావాలి. షెల్ అనే దానికి మనకు పాస్ట్ టెన్స్ కావాలి. అయితే షెల్ అంటే షుడ్ ఉంటుంది కదా మేడం అని అంటారు. అండ్ యాజ్ యు నో దట్ మనం థర్డ్ పర్సన్లోకి మార్చేటప్పుడు షెల్ అనేది విల్గా మారుతుంది కదండి, కాబట్టి ఇక్కడ వుడ్గా తీసుకుంటాం అనమాట. సో హీ వండెడ్ ఇఫ్ హీ వుడ్. కాబట్టి నెక్స్ట్ మనం ఎలా తీసుకుంటాము, ఇఫ్ he would. Now if he would అనేది ఇప్పుడు ఇక్కడ చూసామనుకోండి, 1లో ఉంది, 2లో ఉంది, సో 3 మనము రూల్ అవుట్ చేసేయచ్చు, 4లో కూడా ఉంది. సో నెక్స్ట్ 1లో 3లో 4లో ఉన్నటువంటి డిఫరెన్స్ ఏంటో ఒకసారి డిస్కస్ చేస్తాను చూడండి. హీ వండెడ్ హీ వుడ్ సీ హర్ అగైన్ ఎవర్, సింటాక్స్ ఎర్రర్ అంటాం దీన్ని. సో అగైన్ తర్వాత ఎవర్ అనేది రాకూడదు. కాబట్టి మనం ఇక్కడ ఏం చేసేద్దామండి, నెంబర్ 1ని తీసివేసేద్దాము. అలాగే నెంబర్ 2లో నెంబర్ 3ని ముందుగానే తీసివేసేసాం. నెక్స్ట్ చూద్దామండి, హీ వండెడ్ ఇఫ్ హీ వుడ్ ఎవర్ సీ హర్ అగైన్. ఓకే, తర్వాత సీన్ అని వచ్చింది నెంబర్ 4లో, కాబట్టి వీ కెన్ రూల్ అవుట్ ఈవెన్ 4. కాబట్టి వాట్ ఈస్ ది ఆన్సర్ అండి, 2. సో 62 ఈజ్ 2. వెల్ నౌ క్వశ్చన్ నెంబర్ 63 అండి. Very few Indian kings were as great as Ashoka. This sentence can be understood as very few kings are as great as Ashoka అంటున్నారు. అంటే అశోక లాంటి వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు. అశోక లాంటి వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు అంటే అశోక అనే కింగ్ చాలా మంది కింగ్స్ కంటే గొప్పవాడు. అశోక లాంటి కింగ్స్ చాలా తక్కువ అంటే అర్థం ఏంటండి, అశోక చాలా మంది కింగ్స్ కంటే కూడా గొప్పవాడని, అంతే కదా మీనింగ్. కాబట్టి అది చూద్దామండి. అశోక వాజ్ గ్రేటర్ దాన్ మోస్ట్ అదర్ ఇండియన్ కింగ్స్, ఇక్కడ మనకు క్లియర్గా ఉంది.
నో అదర్ కింగ్. ఇప్పుడు మనము నో అదర్ కింగ్ అనకూడదు. నో అదర్ కింగ్ అంటే ఇప్పుడు ఏమవుతుందంటే సూపర్లేటివ్ డిగ్రీ నుంచి డైరెక్ట్ అదే మీనింగ్తో మనం పాజిటివ్ డిగ్రీలో చెప్తున్నాము. సో నో అదర్ కింగ్ అంటే అర్థం ఏమవుతుంది, ఇక్కడ కింగ్ అశోక ఈజ్ ద గ్రేటెస్ట్ కింగ్ అని రావాలి. కానీ ఇక్కడ కింగ్ అశోక ఈజ్ ద గ్రేటెస్ట్ కింగ్ అని అనలేదు అతను, మోస్ట్ ఆఫ్ ఫ్యూ కింగ్స్ అని అన్నాడు. సో యాజ్ గ్రేట్ యాజ్, కాబట్టి మనం ఇక్కడ నెంబర్ 2ని తీసేసేద్దాం. నెంబర్ 2 వీ కెన్ రూల్ అవుట్. అశోక వాజ్ ద గ్రేటెస్ట్ ఇండియన్ కింగ్, అది కాదు కదండి, ఎందుకంటే ఇది సేమ్గా ఉంది కాబట్టి 3ని తీసేద్దాం. అశోక వాజ్ గ్రేటర్ దాన్, ఇక్కడ కూడా ఏమవుతుందంటే సూపర్లేటివ్ డిగ్రీని మనము కంపారిటివ్ డిగ్రీలో మార్చినట్టే అవుతుంది, కానీ అసలు సెన్స్ ఇది రావటం లేదు. వెరీ ఫ్యూ కింగ్స్ అని అంటున్నాడు అంటే అర్థం ఇక్కడ మనకి ఈ నెంబర్ 4 తీసుకుంటే ఏమవుతుంది, సేమ్ మీనింగ్ అనమాట. అప్పుడు 2, 3, 4లో ఉండేది సేమ్ మీనింగ్ వస్తుంది. అంటే కింగ్ అశోక్ అని అందరికంటే గొప్పవాడు, కానీ ఇక్కడ మన మీనింగ్లో ఏంటంటే కొంతమంది కింగ్ అశోక లాంటి గొప్పవాళ్ళు అంటే అర్థం ఏంటి, కింగ్ అశోక గొప్పవాడు అయితే చాలా మంది కంటే గొప్పవాడు, అందుకని మనం 4ని కూడా తీసివేయచ్చు. సో అవర్ ఆన్సర్ ఈజ్ 1. సో 63 ఆన్సర్ ఈజ్ 1. 63 ఆన్సర్ ఈజ్ 1. నౌ 64 చూద్దామండి. దేర్ ఈస్ డాష్ యూజ్ ఇన్ కంప్లైనింగ్ ఇట్, దే వోంట్ డూ ఎనీథింగ్ అబౌట్ ఇట్. ఈ పాయింట్ మనకి చాలా ఇంపార్టెంట్ అండి. దే వోంట్ డూ ఎనీథింగ్ అబౌట్ ఇట్. ఎప్పుడైతే మనకు ఈ పాయింట్ వస్తుందో అక్కడ మనం ఇక్కడ తీసుకోవాల్సింది లిటిలా లిటిలా. మీకు ఆర్టికల్స్ చెప్పేటప్పుడు ఈ పాయింట్ నేను చాలా క్లియర్గా ఇన్సిస్ట్ చేశానండి. ఆర్టికల్స్ చెప్పేటప్పుడు లిటిల్కి మరియు లిటిల్కి ద డిఫరెన్స్ బిట్వీన్ ద 2. సో లిటిల్ అనేది నెగటివ్ సెన్స్లో యూజ్ చేస్తాం, అంటే ఆల్మోస్ట్ నథింగ్ అన్న లెవెల్లో మనం యూజ్ చేస్తాం. లిటిల్ అనే దానికి కొంచెం పాజిటివ్ క్వాలిటీ ఉంటుందని చెప్తాము. కాబట్టి ఇక్కడ మనకి ఈ పార్ట్ ఆఫ్ సెంటెన్స్ చూడండి, దే వోంట్ డూ ఎనీథింగ్ అబౌట్ ఇట్ అంటే ఇట్స్ వెరీ క్లియర్లీ గివింగ్ ద నెగటివ్ సెన్స్. సో క్లియర్గా నెగటివ్ సెన్స్ కనబడుతోంది కాబట్టి ఇక్కడ మనం లిటిల్ వాడడానికి వీల్లేదు. సో వీ కెనాట్ యూజ్ దిస్ అనమాట. సో వాట్ ఈస్ అ బెటర్ ఆప్షన్ అండి, లిటిల్. సో దెర్ ఈస్ లిటిల్ యూజ్ ఇన్ కంప్లైనింగ్, దేర్ ఫోర్ మనం ఇక్కడ ఆన్సర్ వచ్చేసి 2. సో 64 ఆప్షన్ ఈజ్ 2. నౌ మీరు అనొచ్చు మ్యామ్ మరి ఫ్యూ ఏంటి అని. సో ఫ్యూ అనేది నంబర్ని సజెస్ట్ చేస్తుందండి. సో కంప్లైనింగ్ అనేది నంబర్ని సజెస్ట్ చేయలేం కదా, బికాజ్ ఇట్ ఈస్ మనకి నంబర్ దాంట్లో రావటం లేదు, అర్థమైంది కదండి. కాబట్టి వీ కెనాట్ టేక్ అనమాట, అన్కౌంటెడ్ కాబట్టి వీ కెనాట్ యూస్ ఫ్యూ. సో ఆన్సర్ ఈస్ 2. సో హియర్ లిటిల్, దీన్నే మనం ఆన్సర్గా చూస్ చేసుకుందామండి. తర్వాత 65th క్వశ్చన్ చూడండి. రమేష్ హ్యాస్ 2 brothers బట్ హీ డజంట్ స్పీక్ టు డాష్ ఆఫ్ దామ్. ఇక్కడ మనకి ఆల్రెడీ డజంట్ అనేది వచ్చేసింది. సో డజంట్ రాలేదనుకోండి, అప్పుడు మనము నెయిదర్ అనే వర్డ్ని వాడుకోవడానికి వీలుంటుంది. అంటే అతనికి 2 brothers ఉన్నారు, కానీ ఇతనితోనూ మాట్లాడాడు అతనితోనూ మాట్లాడాడు. కాబట్టి అక్కడ మనకి నెగటివ్ వర్డ్ డజంట్ లేకపోతే మనము నెగటివ్ వర్డ్ నెయిదర్ అని వాడేవాళ్ళం. సో డజంట్ ఉంది కాబట్టి ఐదర్ అని వాడాలి. కాబట్టి హీ డజంట్ స్పీక్ టు ఐదర్ ఆఫ్ దామ్. సో 65th one ఆన్సర్ ఈస్ 1. సో ఐదర్ అంటే ఇతనితోనూ మాట్లాడు అతనితోనూ మాట్లాడు. మరి మీరు అనొచ్చు బోత్ ఎందుకు తీసుకోకూడదు, మైట్ బి దట్ ఈస్ యువర్ డౌట్. ఎందుకంటే ఇక్కడ బోత్ కూడా ఉంది కదా. సో బోత్ అంటే మనం కంబైన్ చేస్తున్నాం అనమాట. ఇక్కడ మనం కంబైన్ రిలేషన్లో మాట్లాడడం లేదు. సో నాకు 2 brothers ఉన్నారు, నేను ఎవరితోనూ మాట్లాడను అంటే ఇతనితోనూ మాట్లాడను అతనితోనూ మాట్లాడను అనమాట, ఆ ఇద్దరితోనూ మాట్లాడను. అందుకని దెన్ నెక్స్ట్ 66. What dash was in the box? Choose the correct answer to complete the sentence. చూద్దామండి. What you did think, what you had thought, what did you think, what did you think? Now, ఈ రెండిట్లో ఉన్న తేడా చూద్దాం. What you did think అనేది ఆన్సర్ రూపంలో వస్తుంది, కాబట్టి ఇది క్వశ్చన్, సో మనము నెంబర్ 1ని తీసుకోలేము. ఓకే, వాట్ యూ డిడ్ థింక్ వాజ్ రైట్, ఇట్లా మనం చెప్పొచ్చు.
కానీ అంటే అది ఆన్సర్ అనమాట. కానీ క్వశ్చన్లో ఉంది కాబట్టి మనకి యూ డిడ్ అనకూడదు అనమాట. సో యూ డిడ్ అనకూడదు, డిడ్ యూ అని వస్తుంది. కాబట్టి 1 ఈజ్ గాన్. నౌ 2 ఈజ్ గాన్. నౌ 3 and 4లో మనం కరెక్ట్ ఆన్సర్ని చూస్ చేసుకోవాలి, ఎందుకంటే రెండు కూడా డిడ్తో స్టార్ట్ అవుతున్నాయి. సో వాట్ డిడ్ యూ థింక్ వాజ్ ఇన్ ద బాక్స్, వాట్ డిడ్ యూ థింక్ దట్ వాజ్ ఇన్ దట్ బాక్స్. సో ఈ వాజ్ అనేది దేనికి రిలేటెడ్గా ఉండాలి, ఒక ఆబ్జెక్ట్కి, కాబట్టి దట్ తీసుకుంటాం. సో వాట్ డిడ్ యూ థింక్ దట్ వాజ్ ఇన్ ద బాక్స్. సో 3 అనేది మన ఆన్సర్. 66. లెట్స్ టేక్ ఆప్షన్ 3. Done. Question 67. We haven't got dash left. Any butter, the butter, a butter, some butter. Now, so any and some ki unna relation ni chuddamandi. Any and some. Any anedi manamu negative sense lo vaadtam. Some అనేది మనము పాజిటివ్ సెన్స్లో వాడతాం. సమ్ అనేది మనము పాజిటివ్ సెన్స్లో వాడతాం. సో వీ హ్యావెంట్ ఇక్కడ ఆల్రెడీ మనకి నెగటివ్ సెన్స్ వచ్చేసింది. సో నెగటివ్ సెన్స్ వచ్చేసింది కాబట్టి సమ్ని మనం తీసుకోలేం. దట్ మీన్స్ ఫస్ట్ మనము ఈ సమ్ని తీసేద్దామండి. ఓకే, నౌ ద బటర్, అ బటర్, ఇది ఎందుకు తీసేస్తున్నాము అంటే యాజ్ యు నో దట్ బటర్ అనేది అన్కౌంటబుల్ నౌన్. సో బిఫోర్ అన్కౌంటబుల్ నౌన్స్ వి డోంట్ టేక్ ఎనీ ఆర్టికల్, కాబట్టి ఇది తీసేద్దాము. ఓకే, సో వీ హ్యావెంట్ గాట్ ఎనీ బటర్ లెఫ్ట్. సో 67 ఆప్షన్ ఈజ్ 1. నౌ 68th ప్రాబ్లం. 68th ప్రాబ్లం. I was dashed to find out that the show was dash. Surprising, surprised, surprised, surprising. So first మనం ముందు ఇది చూద్దామండి. I was. ఇక్కడ మనము సర్ప్రైజింగ్ అన్నాం అనుకోండి, ఇట్ ఈస్ ఇన్ ద కంటిన్యూస్ టెన్స్. ఓకే, అంటే వాజ్ ఉంది కాబట్టి పాస్ట్ కంటిన్యూస్. కానీ ఇక్కడ పాస్ట్ కంటిన్యూస్లో మనము సెంటెన్స్ని చూద్దామండి. ఐ వాజ్ సర్ప్రైజింగ్ టు ఫైండ్ అన్నాం కదండి, అందుకని ఫైండ్ ఆల్రెడీ నాకు తెలిసిపోయింది, ఐ ఫౌండ్ ఇట్. కాబట్టి ఇక్కడ మనము సర్ప్రైజింగ్ అంటే మనము టెన్స్ని కంటిన్యూస్లో పెట్టలేం, అందుకని ముందుగా మనము సర్ప్రైజింగ్ అనేది రాదు. అంటే 1 and 4 దీస్ టూ ఆర్ ఎలిమినేటెడ్. ఇక మిగిలినవి సర్ప్రైజ్డ్. సో ఐ వాజ్ సర్ప్రైజ్డ్, ఇంతవరకు బాగుంది. ఐ వాజ్ సర్ప్రైజ్డ్ టు ఫైండ్ దట్ ద షో వాజ్ ఫ్రైటెండ్, అంటే అది మనల్ని భయపెట్టేసింది. దట్ ద షో వాజ్ ఫ్రైటెండ్. ఐ వాజ్ సర్ప్రైజ్డ్ టు ఫైండ్ దట్ ద షో వాజ్ ఫ్రైటనింగ్. సో ఫ్రైటనింగ్ అంటే భయపెడుతోంది. సో సర్ప్రైజ్ టు ఫైండ్ దట్ ద షో వాజ్ ఫ్రైటనింగ్. ఇది కంటిన్యూషన్లో పెట్టచ్చు. మరి పాస్ట్ టెన్స్లో ఎందుకు పెట్టకూడదు? రెండు కూడా పాస్ట్ టెన్స్లో, సింపుల్ పాస్ట్ టెన్స్లో పెట్టాలి అంటే యాజ్ యు నో దట్ రెండు హ్యాపెన్ ద సేమ్. సో ఐ వాజ్ సర్ప్రైజ్ టు ఫైండ్ అవుట్ దట్ ద షో వాజ్ ఫ్రైటనింగ్. సో 2, 3ని కూడా తీసేద్దాం. 2. సో 68 ఆప్షన్ ఈజ్ 2. 69. No one believed him at first, but he dashed to be correct. Found out. Found out అంటే discovered. Found out. For example, let me write here the meanings for this. 69కి చూస్తే మనము found out అన్నాం అనుకోండి, discovered. Found out means discovered. అయితే ఈ డిస్కవర్డ్ అంటే సంథింగ్ దాన్ని కనుక్కోవడంలా వస్తుంది. కానీ ఇక్కడ మనము పర్సన్ని కదండి మాట్లాడుతున్నాము, కాబట్టి పర్సన్ని ఫౌండ్ అవుట్ అనడానికి ఇక్కడ కొంచెం ఇబ్బందిగా కనబడుతుంది. సో నౌ లెట్ us సే దట్ నెంబర్ 1 ఈజ్ రూల్డ్ అవుట్. తర్వాత టర్న్డ్ అవుట్, వర్క్డ్ అవుట్, కేమ్ అవుట్. నౌ వీటి గురించి చూద్దామండి. టర్న్డ్ అవుట్. టర్న్డ్ అవుట్ అంటే కూడా డిస్కవర్డే లేదా రివీల్డ్ అని కూడా వస్తుంది. డిస్కవర్డ్ లేదా రివీల్డ్ అని కూడా వస్తుంది. కాబట్టి ఇక్కడ మనకు దిస్ ఈజ్ పర్సన్ రివీల్ కాబడ్డాడు అంటే అతని గురించి తెలుసుకోబడింది ఆ లెవెల్లో మనము టర్న్డ్ అవుట్ తీసుకోవచ్చు. నా వర్క్డ్ అవుట్ ఎందుకు కాదు? వర్క్డ్ అవుట్ అంటే ఇది కూడా ఆల్మోస్ట్ ఈక్వల్ టు ఫౌండ్ అవుట్ లేదా
ఫౌండ్ ద సొల్యూషన్ అని కూడా అనుకోవచ్చు. ఫౌండ్ ద సొల్యూషన్ ఆర్ గాట్ ద సొల్యూషన్, ఆ లెవెల్లో కూడా దీన్ని మనం వాడుకోవచ్చు. దెన్ కేమ్ అవుట్ అంటే మాత్రం డెఫినెట్గా రిజల్ట్ ఇది. సో కేమ్ అవుట్ అంటే రిజల్ట్ ఇది. కాబట్టి ద బెస్ట్ వర్డ్ హియర్ ఈజ్ టర్న్డ్ అవుట్. ఈ టర్న్డ్ అవుట్ టు బి కరెక్ట్. కాబట్టి 69 ఆల్సో వి టేక్ ది ఆప్షన్ ఈజ్ 2 అండి. తర్వాత 70th క్వశ్చన్. Choose the correct sentence. Had I not seen this with my eyes, I would have not believed it. Possible? Had I seen with my eyes, I would have not believed it. Had I seen with my eyes, నేను చూసి ఉంటే నేను బిలీవ్ చేసేవాడిని కాదు. హ్యాడ్ ఐ నాట్ సీన్, కాబట్టి ఇక్కడ మనం 2ని రూల్ అవుట్ చేద్దామండి ప్రస్తుతానికి. ఓకే, హ్యాడ్ ఐ నాట్ సీన్ విత్ మై ఐస్ ఐ వుడ్ హ్యావ్ బిలీవ్ ఇట్. నాట్ ప్రాపర్. హ్యాడ్ ఐ నాట్ సీన్ దిస్ విత్ మై ఐస్ ఐ వుడ్ నాట్ హ్యావ్ బిలీవ్డ్ ఇట్. నా ఇక్కడ ఐ వుడ్ హ్యావ్ నాట్, ఐ వుడ్ నాట్ హ్యావ్. సో విచ్ ఈస్ ద బెటర్ వన్? ఐ వుడెంట్ అంటాం కదా, ఐ వుడ్ హ్యావెంట్ అన్నాం కదా. కాబట్టి number 1 తీసేస్తే, now had I not seen this with my eyes I would not have believed it. So 4. So 70 is 4. 70 is 4. Now 71. Find out the part of the sentence that has an error. So now 71 I'm writing here. 71 I'm writing here the question. In summer, days are warm than nights. Now, teachers, please see this. A, B, C, D. మనము స్పాటింగ్ ది ఎర్రర్స్లో ఈ పాయింట్ మనం క్లియర్గా చూస్తాం. ఫస్ట్ పార్ట్ చూడండి, ఇన్ సమ్మర్. సో సమ్మర్ అనేది సీజన్. ఓకే, సో సీజన్కి మనం తీసుకునే ప్రిపోజిషన్ ఇన్. సో ఇట్ ఈస్ క్లియర్. డేస్ ఆర్, డేస్ ప్లూరల్ సబ్జెక్ట్, ఆర్ ప్లూరల్ వర్బ్, కరెక్ట్గా ఉంది. వార్మ్ దాన్ నైట్స్. సో ఇక్కడ కంపారిజన్ చేయబడింది. దేనికి? డేస్ అండ్ నైట్స్ని కంపేర్ చేయబడింది. దట్ మీన్స్ వాట్? ఓన్లీ 2 ఆబ్జెక్ట్స్ హియర్, డేస్, నైట్స్. 2 ఆబ్జెక్ట్స్ ఉన్నప్పుడు వి టేక్ కంపారిటివ్ డిగ్రీ. సో వెన్ వి టేక్ కంపారిటివ్ డిగ్రీ, ఇక్కడ వాడబడిన అడ్జెక్టివ్ ఏంటండి? వార్మ్. సో యాజ్ యు నో దట్ వార్మ్ పాజిటివ్, warmer is comparative, warmest is the superlative. Kabatti in summer days are warmer than night. So where is the error? Warm. This is the error. What should be the correct one? Warmer. More warm antamandi. So warmer, warmest. Kabatti here your option is C. So 71 option is 3. C ante ikkada option is 1. Yeah, C ante option is 1. All right. Now 72. He insisted that he was innocent. To improve the sentence, that underlined part has to be replaced by. General ga manamu insisted on ante something that what the person believes is right. Ila తీసుకుంటాం. అంటే నేను చెప్పింది నమ్మండి అని గట్టిగా వాళ్ళని ఇన్సిస్ట్ చేయడం, అంటే వాళ్ళని ఫోర్స్ చేయడం అన్నట్టుగా ఉంటుంది. సో హీ వాజ్ ఇన్నోసెంట్, దట్స్ ఫైన్. మనకు కావాల్సింది ఓన్లీ ఇన్సిస్టెడ్ ఆన్. జనరల్గా ఇన్సిస్టెడ్ ఆన్ తీసుకున్నప్పుడు మనం ఆ పర్సన్ తీసుకునే కంటిన్యూషన్లో ఎక్కడన్నా అంటే దెర్ ఇస్ అ పాసిబిలిటీ టు యూజ్ విల్. కానీ ఇక్కడ ఇన్సిస్టెడ్ ఆన్ వాట్ అంటే హీ వాజ్ ఇన్నోసెంట్. సో బెటర్ దీన్ని ఇంప్రూవ్ చేయాలి అంటే మనకి ప్రిపోజిషన్ అవసరం లేదు. వీ కెన్ సే ఇన్సిస్టెడ్ దట్. దట్ ఏంటి అక్కడ? దట్ ఏంటి? ఇన్నోసెన్స్ అనమాట. సో హీ ఇన్సిస్టెడ్ దట్ హీ వాజ్ ఇన్నోసెంట్. కాబట్టి నౌ 72 ఇక్కడ వేస్తున్నానండి. 72
71 పైన ఆల్రెడీ ఆ సెంటెన్స్ రాసిన దగ్గర వేశాను. సో దిస్ ఇస్ 72. He insisted that. So option is 4. Option is 4. Now let's go to next page. I am annoyed dash him dash what he has done to us. Now when we are talking about the person, ఇప్పుడు annoyed అనే word, when we are talking about the person, then we have to take here with. The annoyed మనం for కూడా తీసుకుంటాము when we are talking about other than person, అంటే వాళ్ళ యాక్షన్ అనుకోవచ్చు మనం. సో other than person లేదా పర్సన్స్ యాక్షన్, సో సమ్ యాక్షన్, సమ్ బిహేవియర్, ఇలా ఏదైనా కావచ్చు అనమాట. సో కాబట్టి ఇక్కడ మనము క్లియర్గా చూస్తాము ఐఎమ్ అనాయిడ్ డాష్ హిమ్ డాష్ వాట్ హీ హ్యాస్ డన్ టు అస్. కాబట్టి ఐఎమ్ అనాయిడ్ విత్ హిమ్ ఫర్ వాట్ హీ హ్యాస్ డన్. సో విత్ హిమ్ ఫర్. సో యువర్ ఆన్సర్ ఈస్ 1. సో 73 option is 1. 73 option is 1. 74. The expression to turn over a new leaf. So turn over a new leaf is always related to a better change. So simple గా అర్థం చేసుకోవాలంటే turn over a new leaf means for a better change అని మీనింగ్ వస్తుంది. డూయింగ్ సంథింగ్ ఫర్ ద బెటర్ చేంజ్. సో ఆ మీనింగ్లో ఇక్కడ ఏముంది అంటే టు చేంజ్ వన్స్ బిహేవియర్ ఫర్ ద బెటర్ ఇస్ ద రైట్ వన్. కాబట్టి 74 we can take option 1. Then identify the word that has correct stress. For example, here teachers ఒక్కొక్క దానికి నేను వేస్తాను 75లో. Let me write the words here. Pivotal, pivotal, then volatile, 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 diplomacy, then opportunity. Now వీటిలో స్ట్రెస్ మార్క్స్ ఎక్కడ ఉన్నాయి అంటే ఇక్కడ పివోటల్లో ఇది పైన వి పైన పివోటల్ ఇట్స్ అ కరెక్ట్ వన్. volatile ఇక్కడ ఎల్ volatile, డిప్లొమసీ ఇక్కడ ఆపర్చునిటీ టియు పక్కన ఆపర్చునిటీ, ఇది కరెక్ట్ స్ట్రెస్. సో ఇది మన కరెక్ట్ స్ట్రెస్లో ఇక్కడ ఇచ్చిన వాటిల్లో ఏది కరెక్ట్గా ఉంది అంటే volatile. చూడండి ఈ పార్ట్ కాబట్టి we take here 2, option 2. So 75 option is 2. Then next, with the word the earth is and round, we can make a statement. The earth is round and a question is the earth is the earth round, a question mark. The property of language mentioned here. As you know that property of language law, when different words are given, like ikkada okati word like earth, inkoka word and inkoka word is, ila different words ichinappudu aa words ni oka proper syntax lo petti making the sentences is called duality. So that's called duality of structure. So 76 answer is 2. Then 77, I like apples but they don't like me. ఇక్కడ చూడండి, I like apples but they, ఇక్కడ they అనేది దేన్ని గురించి మాట్లాడుతుందండి? యాపిల్స్ గురించి, అవునా? యాపిల్స్ గురించి మాట్లాడుతుంది. సో now please look at this beautiful part. As you all know that ఇక్కడ యాపిల్స్ అనేవి హ్యూమన్ బీయింగ్స్ కావు. ఓకే, దే ఆర్ డిఫరెంట్ వన్స్. కానీ ఇక్కడ యాపిల్స్ని ఎలా చూపించబడుతోంది ఒక హ్యూమన్? ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఐ లైక్ యూ బట్ యూ డోంట్ లైక్ మీ. సో ఇక్కడ సేమ్, నేను మనిషిని, మీరు మనుషులు, వీఆర్ హ్యూమన్ బీయింగ్స్. ఐ లైక్ యూ, యూ లైక్ మీ. ఆర్ ఐ లైక్ హిమ్, హీ డజంట్ లైక్ మీ. ఐ లైక్ దెమ్, దే డోంట్ లైక్ మీ. ఐ లైక్ దెమ్, దే లైక్ మీ.
ఇలా మనం ఏంటంటే సేమ్ తీసుకుంటున్నాం. కానీ ఇక్కడ ఏం జరుగుతోంది, యాపిల్స్. ఓకే, సో ఐ లైక్ యాపిల్స్ బట్ దే డోంట్ లైక్ మీ. నాకు యాపిల్స్ ఇష్టము కానీ వాటికి నేను ఇష్టం ఉండను. ఇది ఫర్ ఎగ్జాంపుల్ ఎలా చెప్తామంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక డయాబెటిక్ పేషెంట్ ఉన్నాడు అనుకోండి, వాళ్ళు మాట్లాడే విధానం అంత బ్యూటిఫుల్గా ఉంటుంది. సో ఇప్పుడు డయాబెటిక్ పేషెంట్ ఉన్నాడు, డయాబెటిక్ పేషెంట్కి మ్యాంగోస్ తినకూడదు. సో మ్యాంగోస్ తినకూడదు, కానీ అతనికి మ్యాంగోస్ అంటే చాలా ఇష్టం. సో అతను ఏమంటాడంటే, నేను మ్యాంగోస్ తినకూడదని చెప్పొచ్చు డైరెక్ట్గా. కానీ ఇంకోటి ఏంటంటే, నాకు మ్యాంగోస్ అంటే ఇష్టం కానీ వాటికి నేనంటే ఇష్టం లేదేమో, అందుకే అవి నా దగ్గరికి రావటం లేదు, ఇలా చెప్పడం అనమాట. సో దిస్ కైండ్ ఆఫ్ యూజింగ్ ద లాంగ్వేజ్ ఇస్ పర్సనిఫికేషన్ అంటాం. అంటే ఇంకొక దాన్ని, ఒక ఆబ్జెక్ట్స్ని కూడా, ఓకే, వేరే అదర్ దెన్ హ్యూమన్ బీయింగ్స్ని, లైక్ హియర్ లైక్ ఫ్రూట్స్ ఆర్ వెజిటేబుల్స్, వీటిని కూడా ఒక హ్యూమన్ బీయింగ్ లాగా ట్రీట్ చేయటం, ఒక హ్యూమన్ బీయింగ్ లాగా ట్రీట్ చేయటం. కాబట్టి హియర్ ఆన్సర్ ఈస్ పర్సనిఫికేషన్. యాపిల్స్ ఆర్ పర్సనిఫైడ్, అంతే కదండి. కాబట్టి ఆన్సర్ ఈజ్ హియర్ 2 అనమాట. ఆన్సర్ ఈజ్ హియర్ 2. ఇక యూఫిజం అంటే ఏంటంటే, యాజ్ యు నో దట్ ఎనీథింగ్ దట్ ఈస్ టోల్డ్ ఇన్ అ మెలోడియస్ వే, ఈ ద హార్ష్ థింగ్స్, ద మోస్ట్ డిఫికల్ట్ వన్స్ ఆల్సో, చాలా బాధాకరమైనవి, కష్టమైనవి కూడా చాలా మృదువుగా, స్మూత్గా చెప్పటం, అదేం కాదు కదా ఇక్కడ. తర్వాత మెటఫోర్ మీన్స్ కంపారిజన్, యాజ్ యు నో దట్, ఇది చాలా మంది తెలుసు. ఆక్సిమోరాన్ అంటే కూడా లైక్ కైండ్ సాడ్నెస్ లాంటిదన్నమాట, కైండ్ క్రుయాలిటీ అంటారు, అలాంటిదన్నమాట. సో ఇట్స్ నన్ ఆఫ్ దీస్. కాబట్టి హైర్ ఆన్సర్ ఈజ్ పర్సనిఫికేషన్. ఆల్రైట్ అండి. వి ఈట్ సో దట్ వి మే లివ్. కాంప్లిమెంట్ అంటే, యాజ్ యు నో దట్, COMPLE. ప్లీజ్ లుక్ ఎట్ దిస్. 78th one. COMPLEMENT complement. అంటే సంథింగ్ దట్ ఫిల్స్ ది అన్ఫిల్డ్ పార్ట్ టు మేక్ ఇట్ పర్ఫెక్ట్. కానీ ఇక్కడ మనకు అలాంటిది ఏమీ లేదు కదండి. ఈట్, లివ్, ఇవి రెండు కూడా ఈక్వల్గా ఇంపార్టెంటే. నేను తినడము ఇంపార్టెంటే, బ్రతకడము ఇంపార్టెంటే. ఓకే, బ్రతకడము ఇంపార్టెంటే, సో బ్రతకడానికి తినడము ఇంపార్టెంటే కదా. కాబట్టి బోత్ ఆర్ గివెన్ ద ఈక్వల్ ఇంపార్టెన్స్. వెన్ బోత్ ఆర్ గివెన్ ఈక్వల్ ఇంపార్టెన్స్, ఇట్ ఈస్ కాల్డ్ కోఆర్డినేషన్. ఇట్ ఈస్ కాల్డ్ కోఆర్డినేషన్. మరి సబార్డినేషన్ అంటే ఏంటంటే, వన్ ఈజ్ గివెన్ మోర్ ఇంపార్టెన్స్ దాన్ ది అదర్. బట్ ఇక్కడ వన్ ఈజ్ నాట్. ఇప్పుడు చూడండి, బ్రతకడం తినడం కంటే ఇంపార్టెంట్ కాదు కదా. బికాస్ బ్రతకాలంటే తినాలి, అంటే బ్రతకడం ఎంత ఇంపార్టెంటో తినడం కూడా అంతే ఇంపార్టెంట్ అయింది కదా. కాబట్టి వీఆర్ అనేబుల్ టు యూజ్ హియర్ దిస్ వన్. సబార్డినేట్ అనే డివైస్ని మనం యూజ్ చేయలేము. సో హియర్ ద బెటర్ ఆప్షన్ ఏంటంటేనండి, కోఆర్డినేషన్. సో కోఆర్డినేషన్. కాబట్టి హియర్ టీచర్స్ విల్ టేక్ హియర్ ద వర్డ్ ఈస్ కోఆర్డినేషన్, అంటే ఆప్షన్ 3 అనమాట. ఆప్షన్ 3. యా. Now మైకల్ వెస్ట్ అనే ఒక లింగ్విస్ట్ తయారు చేసిన ఒక లిస్ట్ ఆఫ్ వర్డ్స్, ఆల్మోస్ట్ ఒక 2000 వర్డ్స్ అతను ఎక్స్పెరిమెంట్ చేశాడు లాంగ్వేజ్లో. అంటే ఏంటంటే, ఆ పర్టిక్యులర్ వర్డ్ని మనం ఒక్కసారి తెలుసుకున్నామంటే దానికి రిలేటెడ్గా ఉన్న యూసేజెస్ అన్నీ కూడా ఆటోమేటిక్గా వస్తాయి. జనరల్గా మనం ఏం చేస్తామంటేనండి, ఇఫ్ ఫర్ ఎగ్జాంపుల్ ఆమె తెలుగు పర్సన్, మీరు తెలుగు వాళ్ళు కావచ్చు, లేదా యువర్ లాంగ్వేజ్ మైట్ బి మరాఠీ ఆర్ తమిళ్, వాట్ ఎవర్. మనకి ఏమవుతుందంటే, జనరల్గా ఒక లాంగ్వేజ్, ఫర్ ఎగ్జాంపుల్ ఇంగ్లీష్ని తీసుకుందాము. టు అండర్స్టాండ్ ఇట్, వాట్ ఎవర్ వి రీడ్, ఫస్ట్ వి ట్రాన్స్లేట్ దట్ ఇన్ టు అవర్ మదర్ టంగ్ కదండి. సో ఫస్ట్ మనం దాన్ని మదర్ టంగ్లోకి మార్చేస్తాం. మదర్ టంగ్లోకి మార్చేసిన తర్వాత వి ట్రై టు అండర్స్టాండ్ ద మీనింగ్ కదా. అయితే ఈ GSLలో, అంటే ఇక్కడ క్లియర్గా ఇచ్చారు, జనరల్ సర్వీస్ లిస్ట్ ఆఫ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్లో ఏమవుతాయంటే, కొన్ని వర్డ్స్, యాజ్ ఐ ఆల్రెడీ మెన్షన్, అరౌండ్ 2000 వర్డ్స్
ఇప్పుడు రకరకాల దెర్ ఆర్ సో మెనీ ఎక్స్పెరిమెంట్స్ ఆర్ టేకింగ్ ప్లేస్ అండ్ కొత్త కొత్త ఎడిషన్స్ కూడా వస్తున్నాయి. అయితే ఫస్ట్ ఈ మైఖల్ వెస్ట్ అని అతను చేసినటువంటి ఈ ఎక్స్పెరిమెంట్లో, అంటే వెన్ హీ ఫౌండ్ అవుట్ ది లిస్ట్ ఆఫ్ వర్డ్స్, ఇందులో ఏం జరిగిందంటేనండి, ఒక వర్డ్ తీసుకుంటే దానికి రిలేటెడ్ వర్డ్స్ అన్నీ కూడా ఆటోమేటిక్గా వచ్చేస్తాయి. కాబట్టి ఫర్ ఎగ్జాంపుల్ ఆయన ఒక ఎగ్జాంపుల్ ఇచ్చారు, బి అనే వర్డ్ని తీసుకున్నాం. సో దిస్ ఈజ్ వర్బ్. దీన్ని మనం ఎలా అర్థం చేసుకోవచ్చు? యామ్, is, are, were, being, been. ఇన్ని రకాలుగా అర్థం చేసుకోవచ్చు ఇన్ ఆల్ దీస్ వేస్. సో కాబట్టి అతనికి అంటే ఒకసారి అది నేర్చుకున్నామంటే ఈ మీనింగ్లో అన్నిట్లో ఇది వచ్చేస్తుందని తెలిసిపోతుంది. కాబట్టి అతనికి ట్రాన్స్లేట్ అంటే చదివే పర్సన్కి, మాట్లాడే పర్సన్కి, వాట్ ఎవర్ చదివి అర్థం చేసుకునే పర్సన్కి డైరెక్ట్గా ఫ్రమ్ ఇంగ్లీష్ టు ఇంగ్లీష్ అర్థమైపోతుంది. అంటే మదర్ టంగ్లోకి మనము ట్రాన్స్లేట్ చేసి అర్థం చేసుకోవాల్సిన అవసరం లేదు, డైరెక్ట్లీ వీ కెన్ అండర్స్టాండ్. కాబట్టి ఇట్ ఈస్ అసోసియేటెడ్ విత్ డైరెక్ట్ మెథడ్. సో ఈ డాక్టర్ వెస్ట్ న్యూ మెథడ్ అనేది యాక్చువల్గా ఏమవుతుందంటే చాలామంది కన్ఫ్యూజ్ అయ్యి ఆప్షన్ 3లోకి వెళ్తారు. కానీ ఆప్షన్ 3 వెళ్తే అర్థం ఏంటంటే జిఎస్ఎల్ ఈస్ డెవలప్డ్ బై డాక్టర్ వెస్ట్. ఇట్ ఈస్ డెవలప్డ్ బై డాక్టర్ వెస్ట్. కాబట్టి now we cannot say that associated with it. Actually that services, general service list of English words is associated with what? Direct method. So that's one. So now let's come to the important part of our English, that is passage, comprehension passage. Now teachers, as you know that comprehension passage manam chesetappudu we have to be very careful with the words that are used. Meeku baga telusu when we are taking the linking words, and undanukondi, so continuation of idea, but undanukondi, opposite of the idea. Kabatti we have to be very careful with the full stops, comma and punctuation, what I mean. And then prepositions which are used, and ఒకవేళ అక్కడ మనకి idioms ఏమైనా, phrasal verbs ఏమైనా యూజ్ చేసినా ఇవన్నీ కూడా we have to keep in our mind, and then we have to complete it. So I'm just reading this here, 81 to 85 questions. Let me just work out here. An optical fiber system consists of 3 basic parts: transmitting equipment that transforms electric signals into light pulses. Each point, teachers, please be careful here. Now, especially it is for what? Transmitting what? Signals into what? Light pulses. Okay, first part of fiber optical system. Second, the optical fiber itself and receiving gear that acts as a light detector. So 3 parts. One is transmitting equipment, the second one is the fiber, and the third one is gear, receiving gear, so which acts as a light detector. The fiber is very thin strand of pure glass, usually made of silicon or other materials such as germanium. So we cannot just say that only silicon. The glass strand has 2 parts: a light transmitting core and a special glass coating that keeps the light from straying. Now, ఇలాంటి వర్డ్స్కి మీనింగ్ తెలిస్తేనే we can understand. For example, here straying. Okay, straying means deviating. Straying means deviating. So ఇట్ కీప్స్ ద లైట్ ఫ్రమ్ స్ట్రేయింగ్, అంటే డీవియేట్ కాకుండా స్ట్రెయిట్గా ఇంకెక్కడికి వెళ్లకుండా కావలసిన టార్గెట్ పైకి రావటం కోసం అనమాట. The fiber of which there are several types suited for different kinds of tasks is merely the medium through which the light flows. An average cable consists of about 75 fibers. Now, second part, ఇందులో ఏది ఇంపార్టెంట్ ఉంది మనకి? ఫస్ట్ ప్యాసేజ్లో, ఒక్కొక్క ప్యాసేజ్లో as we understand, here we are talking about what is fiber optical system and what are the various parts, and then how each part works. అది first. Now, second ప్యాసేజ్లో ఏముంది? The light impulses are generated either by laser or light emitting diodes. So here we are getting 2 important words. ఒకటి laser, ఇంకోటి LEDs.
ఒకటి లేజర్, ఒకటి ఎల్ఈడీస్, దట్ ఈస్ లైట్ ఎమిటింగ్ డయోడ్స్. If the signals have to travel far, they may be boosted at a certain points. Lasers better for long distances as their signals travel along without the need for boosting. So LEDs అవుతే boosting is required for a long traveling distance అవుతే long distance లో ట్రావెల్ చేయాలంటే. అదే లేజర్ కి వితౌట్ బూస్టింగ్ దే కెన్ ట్రావెల్ లాంగ్. సో దిస్ ఇస్ ద కంపారిజన్ బిట్వీన్ లేజర్ అండ్ ఎల్ఈడీస్. దేనికి లేజర్ అండ్ ఎల్ఈడీస్ కి ఇక్కడ కంపారిజన్ జరిగిందండి? వెన్ ద లైట్ హ్యాస్ టు ట్రావెల్ ద లాంగ్ డిస్టెన్స్. సో ఎల్ఈడీస్ కూడా దే కెన్ ట్రావెల్ ద లాంగ్ డిస్టెన్స్, బట్ వాట్ డు దే నీడ్? దే నీడ్ బూస్టింగ్. లేజర్స్ ఆర్ బెటర్ ఎందుకంటున్నారు అంటే దే డోంట్ నీడ్ ఎనీ బూస్టింగ్ అనమాట. అయితే బట్ ఇక్కడ చూడండి, దిస్ పార్ట్, ఇలాంటి పార్ట్సే మనల్ని చాలా ఇబ్బంది పెడతాయి ఇఫ్ యూ డోంట్ కాన్సన్ట్రేట్. సో మనకి ఫస్ట్లో ఇక్కడ మనకి మొదట చెప్పింది ఏంటంటే లేజర్స్ ఆర్ బెటర్ దాన్ ఎల్ఈడీస్ అన్నాడు. లేజర్స్ ఆర్ బెటర్ దాన్ ఎల్ఈడీస్ అన్నాడు ఫర్ లైట్ టు ట్రావెల్ లాంగ్ డిస్టెన్స్. అయితే ఇక్కడ ఏం చెప్పాడంటే లేజర్ ఎందుకు ఎల్ఈడీస్ కంటే బెటర్ అని చెప్పాడు అంటే క్లియర్గా అతను లేజర్కి అయితే బూస్టింగ్ అవసరం ఉండదు, ఎల్ఈడీస్కి అయితే బూస్టింగ్ అవసరం ఉంటుంది, అందుకని లేజర్స్ ఆర్ బెటర్ దాన్ ఎల్ఈడీస్ అని క్లియర్గా చెప్పాడు. కానీ ఇక్కడ మన కనెక్టింగ్ వర్డ్ చూడండి, ఏమి ఇచ్చాడు? బట్ 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 అన్నాడు. ఎప్పుడైతే బట్ అంటాడో మనకి ముందు చెప్పినటువంటి పార్ట్ని ఇక్కడ కాంట్రడిక్ట్ చేస్తాడనమాట. ముందు చెప్పిన పార్ట్ ఇక్కడ కాంట్రడిక్ట్ చేస్తాడు. సో ముందు ఏం చెప్పాడు? లేజర్స్ ఆర్ బెటర్ దాన్ ఎల్ఈడీస్ అన్నాడు. బట్ అన్నాడంటే అర్థం ఏంటి? ఇక్కడ ఈ పార్ట్లో ఏం చెప్పబడబోతుంది అనమాట? ఎల్ఈడీస్ ఆర్ బెటర్ దాన్ లేజర్స్ అనేది చెప్పబడబోతుంది. Now, but LEDs are less expensive and more reliable. LEDs are less expensive and more reliable. So definitely LEDs are really better than lasers kadandi, because one is less expensive. Another most important one is what? Reliable. Reliability is very, very important point. So research is focused on creating better and less expensive light sources. In that case, the prices of lasers and LEDs will decline. It is believed that in no time the copper cables will be replaced by fiber optics as they transmit a great deal of information very quickly. So fiber kante kuda optical enduku veltundi antunnadu ante chudandi. So please look at this. They transmit a great deal of information very quickly. Copper cable kante kuda optical fiber information fast ga deliver chestundi kabatti it is better అని చెప్పాడు. So now teachers, now answer the question. The advantage of optical fiber according to the passage. Now signals which travel through it do not need boosting. It is less expensive than traditional cables. It is durable than copper cables. It transmits information quickly. So here expenditure and other things may matter, but what matters more is transformation of information quickly. Kabatti answer is 4. 81 answer is 4. Then 82. The glass coating on the strand holds the bundles firmly, keeps the impulses from escaping, detects signals, transmits signals. మనకి గ్లాస్ కోటింగ్లో మనకి ఫస్ట్ ప్యాసేజ్లో మనకి లాస్ట్ సెంటెన్స్లో ఇచ్చాడు. మీకు కావాలంటే ఒక్కసారి మళ్ళీ చదివి వినిపిస్తాను చూడండి. ఇక్కడ చూడండి, a light transmitting core and a special glass coating, special glass coating that keeps the light from straying. So a glass coating enduku untundi ante light, it doesn't allow light to escape, it doesn't allow light to deviate. కాబట్టి ఆ సెన్స్లో ఇక్కడ మనం తీసుకోవాలి ఏంటన్నమాట, కీప్స్ ద ఇంపల్సర్స్ ఫ్రమ్ ఎస్కేపింగ్. సో ఇట్ విల్ కీప్స్ ఇంపల్సెస్ ఫ్రమ్ ఎస్కేపింగ్ అంటే కాకుండా చూస్తుంది అనమాట. కాబట్టి ఆన్సర్ ఈజ్ 2. 82 is 2. Now 83. LEDs are better than lasers in case
Copper cable is not available. That's not the one. Reliability is more important than expenditure. Expenditure matters. Signals need to travel a long way. In fact, LEDs also can travel a long way. Lasers also can travel a long way. కాకపోతే ఇక్కడ ఏమన్నాడు పైన ఇచ్చిన దాంట్లో lasers are better than LEDs because lasers do not require boosting అన్నాడు. కానీ వెంటనే బట్ ఏమన్నాడు ఈవెన్ LEDs also we can rely on it than the laser. ఓకే, కాబట్టి ఇక్కడ మనకి రిలయబిలిటీ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. అయితే దాన్ ఎక్స్పెండిచరా అంటే ఎక్స్పెండిచర్ కూడా మ్యాటర్సే కదండి. సో ఎక్స్పెండిచర్ కూడా మ్యాటర్స్. అందుకని దే ఆర్ సైంటిస్ట్ ఆర్ ట్రయింగ్ టు ప్రొడ్యూస్ సచ్ అ ఫైబర్ విచ్ కాస్ట్ లెస్, విచ్ విల్ బి లెస్ ఎక్స్పెన్సివ్ అండ్ బెటర్ రిలయబుల్. కాబట్టి ఇక్కడ మనకు ఎల్ఈడీస్ని రిలయబిలిటీ అంటాము అండ్ మోర్ ఇంపార్టెంట్ దాన్ ఎక్స్పెండిచర్ అని మనం అనుకుంటే కనుక డెఫినెట్గా అది అవుతుంది. కానీ ఎక్స్పెండిచర్ మ్యాటర్స్ అని మాత్రము ఎల్ఈడీస్ ఆర్ బెటర్ దాన్ లేజర్స్ ఇన్ కేస్ అంటే నాట్ ఓన్లీ జస్ట్ ఎక్స్పెండిచర్ కదండి, రిలయబిలిటీ. కాబట్టి 83 we can take 2. Then 84. From the text it can be understood that means what? Summary of the passage. The use of lasers and LEDs will decline. Absolutely not. This is a contradiction. Definitely false. Okay. Next. Fiber optics will become affordable and widely used. Yes, that is what they are trying also. Kabatti idu too. But anyhow, 3 and 4 chaptanu. Copper cable will replace fiber optics. No, fiber will replace the copper cable. Then both. This is not. So here main one is fiber optics will become affordable and widely spread. So 84 is 2. 84 is 2. The function of the core is transform signals, transmit signals, detect signals, create signals. Transmission of signals. But not transforming. It is transmitting. Kabatti answer is 2. 85 is 2. So now this 86 to 90. This is called close test, as you all know this. Idi kuda manamu prati lesson lo ante dadapuga vachina prati lesson lo kuda we have done it. Ikkada this passage okkasari chudali. Aithe first of all me andarki telusu close test cheyalante okkasari you have to read the passage just skipping the blanks. Dan gurinchi ekkuga pattichukokunda to get the overall idea about the passage. To get the overall idea about the passage. For example, the following passage has 5 numbered blanks. For each blank evenly 86 to 90. Each has 5 options. So each has 5 options. For each blank 5 options. So now teachers, let me just read. I love to call you teachers. Okay. Now let's look at this. When you plant a tree, you are helping your environment in many ways. Your tree will provide a home and food for creatures. It will hold soil in place. It will provide in the summer. You can watch it grow and someday after some more years, show your children, even grandchildren, the tree you. So it's very clear, very simple passage. We are lucky enough to get you such a simple passage because ikkada manaki entante only oka tree gurinchi meeru oka tree ni plant chestunaru aa tree kunna unna advantages enti అంతే కదా ఉంది. కాబట్టి వెరీ సింపుల్గా చూడొచ్చు. ఇప్పుడు చూడండి, వెన్ యూ ప్లాంట్ ఎ ట్రీ యు ఆర్ హెల్పింగ్ యువర్ ఎన్వైరన్మెంట్ డాష్ మెనీ వేస్. సో ఇక్కడ చూడండి, హెల్ప్ ఇన్ సంథింగ్ కదా, హెల్ప్ ఇన్ సంథింగ్, హెల్ప్ ఫర్ సంథింగ్. హెల్ప్ ఫర్ అంటే పర్సన్స్కి, కానీ వేస్ అంటున్నాడు కాబట్టి ఇన్ డిఫరెంట్ వేస్. ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి, మీరు మామూలుగా వాడేటువంటి ఇన్ డిఫరెంట్ వేస్, ఇన్ డిఫరెంట్ మెథడ్స్ అంటాం కదా. కాబట్టి ఇన్ మెనీ వేస్, ఇన్ మెనీ థింగ్స్. కాబట్టి ఇక్కడ ఇన్. So therefore, look at here. When you plant a tree, you are helping your environment in many ways. So 86 ki in ravali. 86 ki
ఇన్ రావాలి. ఇన్ అనేది ఆప్షన్ ఎక్కడ ఉంది? ఇట్స్ ఇన్ 1, ఆప్షన్ 1. ఓకే, ఇన్. నౌ మళ్ళీ ఒక్కసారి సెంటెన్స్ చూడండి. వెన్ యూ ప్లాంట్ ఎ ట్రీ యు ఆర్ హెల్పింగ్ యువర్ ఎన్వైరన్మెంట్ ఇన్ మెనీ వేస్. యువర్ ట్రీ విల్ ప్రొవైడ్ ఎ హోమ్ అండ్ ఫుడ్ ఫర్. సో ఫుడ్ ఫర్ వాట్? హోమ్ ఫర్ వాట్? ఫర్ క్రీచర్స్ ఓన్లీ, రైట్? సో ఫుడ్ ఎవరికి కావాలి? క్రీచర్స్కి కావాలి, రైట్ అండి. సో అండ్ దెన్ హోమ్ ఎవరికి కావాలి? క్రీచర్స్, లివింగ్ బీయింగ్స్కి. కాబట్టి ఇక్కడ నౌ ఫర్ డాష్ క్రీచర్స్, ఇక్కడ ఏమి ఇచ్చాడు? ఎనీ అదర్. ఇక్కడ ఎనీ అదర్ అనేది మీరు తీసుకోవాలి అంటే ఇట్స్ లైక్ ఇన్ అ కంపారిజన్. ఓకే, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక హీరోని తీసుకుందామండి, అమితాబ్ బచ్చన్ తీసుకుందాం. అమితాబ్ బచ్చన్ ఈజ్ టాలర్ దాన్ ఎనీ అదర్ హీరో ఇన్ బాలీవుడ్, ఇట్లా చెప్తాం. కాబట్టి కంపారిజన్, ఇక్కడ కంపారిజన్ ఏమీ లేదు. సో వీ డోంట్ టేక్ హియర్. కాబట్టి అదర్, ఫర్ అదర్ క్రీచర్స్, ఫర్ అదర్ క్రీచర్స్. సో 87 అదర్. So option is 4. Option is 4. Option is 4. Then 88. Now please see this here. Now మళ్ళీ continuation లో, when you plant a tree you are helping your environment in many ways. Your tree will provide a home and food for other creatures. It will hold dash soil in place. Some soil, all soil, the soil, a soil. As you know that some soil అనేం కాదు కదండి, ఇట్ హోల్డ్స్ ద సాయిల్. ఎక్కడైతే అది మనం ట్రీని పెంచుతామో అది ఇక్కడ సాయిల్ని హోల్డ్ చేస్తుంది కదా, పట్టుకుని ఉంటుంది. కాబట్టి ద సాయిల్. ఇక్కడ మనము 3, 88 is 3, the 3. Then 89. Now ఇక్కడ చూద్దామండి, దానికి ముందు ఇది చూడాలంటే it will hold the soil in place. It will provide dash in summer. ట్రీ ఏం ప్రొవైడ్ చేస్తుంది? గ్లిమ్మర్. గ్లిమ్మర్ అంటే డిమ్ లైట్. నౌ ద మీనింగ్ ఫర్ వర్డ్ గ్లిమ్మర్. గ్లిమ్మర్ మీన్స్ డల్ లైట్. డల్ లైట్. ఆర్ యూ కెన్ సే డిమ్ లైట్. ఆర్ యూ కెన్ సే డిమ్ లైట్. ఇప్పుడు చెప్పండి, మనకి ట్రీ సమ్మర్లో డిమ్ లైట్ని ఇస్తుందా, లేదా షేడ్ ఇస్తుందా, షాడో ఇస్తుందా? ట్విలైట్ ఇస్ ఈవినింగ్ వన్, సాయంత్రం ఎండ, అది ఇస్తుందా? ఏది ఇస్తుందంటారు ఇక్కడ? షేడ్ ఇస్తుంది. సో నౌ ఇట్ విల్ ప్రొవైడ్ షేడ్ ఇన్ ద సమ్మర్. కాబట్టి షేడ్ తీసుకుందాం. 89 is 2, షేడ్. అయితే మనకు గ్లిమ్మర్, డిమ్ లైట్ ఎందుకు కూడా ఇస్తుంది అని అనుకుంటే ఇక్కడ మనకి ఏంటంటే ఇట్ విల్ ప్రొవైడ్ డిమ్ లైట్ ఇన్ ద సమ్మర్ అనేది కనెక్ట్ అవ్వట్లేదు. షేడ్ అంటే కరెక్ట్. సో సమ్మర్లో మనకు అది నీడని ఇస్తుంది అనడానికి అడ్వాంటేజ్ ఆఫ్ ట్రీని మనము ఆలోచించవచ్చు అనమాట. కాబట్టి ఇక్కడ ఐఎమ్ థింకింగ్ దట్ షేడ్ ఈజ్ అ బెటర్ వర్డ్. దెన్ లాస్ట్ క్వశ్చన్, ఇక్కడ షేడ్ వచ్చేస్తుంది కదా, నెంబర్ షేడ్ 2. That next one వచ్చేసి you can watch it grow and someday. సో మీరు ఒక ప్లాన్ని పెట్టారనుకోండి, అది పెరుగుతూ ఉంటే మీరు చూడొచ్చు, సంతోషపడవచ్చు. ఆఫ్టర్ సమ్ ఇయర్స్ షో యువర్ చిల్డ్రన్. మీ పిల్లలకి చూపించవచ్చు, చూడండి నేను ఎలాంటి ట్రీని పెట్టాను అనేది, నా ట్రీ చూడండి ఎలా పెరిగిందని చెప్పొచ్చు. గ్రాండ్ చిల్డ్రన్ వరకు అయితే అది చాలా పెద్దగా పెరిగి, చూసారా నేను అప్పుడెప్పుడో పెట్టాను, ఇప్పుడు ఇది ఎంత పెద్దగా పెరిగిందని చూపించవచ్చు అన్నాడు. అంటే నేను పెట్టినటువంటి అంటే ప్లాంటెడ్. కాబట్టి ప్లాంటెడ్, ద ట్రీ యూ ప్లాంటెడ్. సో 90 is 4, planted. So teachers, I hope you have done all this well. Wish you all the best. Bye-bye.